ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో నేటి ఆరాధనకు కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృప కనికరాలను బట్టి దేవుడి రీతిగా సజీవుల సంఖ్యలో ఉంచి మరొక ప్రభు దినాన ఆయన సన్నిధిలో మనం ఉండటానికి ప్రభు సహాయము చేశారు. ఈ సమయంలో లేఖనాల నుంచి ఒక మాటను ధ్యానం చేసుకుందాం. అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 24వ వచనము. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 24వ వచనము. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. ప్రార్థన. మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాద సన్నిధి చేరటానికి మీరు కృపనిచ్చారు. స్తోత్రాలు. గడిచిన కాలమంతా మీ రెక్కల నీడలో భద్రపరిచారు. క్షేమాన్ని సమృద్ధినిచ్చారయ్యా, వందనాలు. ఈ సమయంలో మీరు ఏర్పాటు చేసిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ వాక్యాన్ని విరిచి వడ్డించండి, మా వెనుకిడిలో దీవించండి, మా సమయాన్ని దీవెనకరంగా మార్చండి. వినగలిగిన చెవిని, గ్రహించే హృదయాన్ని మందరికి ఇవ్వమని బతిమాలుకుంటూ ఉన్నాం. రాజా, అల్పుణ్ణైన నన్ను మరుగు చేసి మీ ఆత్మచేత నింపి వాడుకోండి. మా అందరితో మీరు పేరు పేరున ముచ్చటించండి. మైకుని, కరెంటుని మీ స్వాధీనంలో ఉంచుకొనండి. సమస్త ఘనత మహిమలు మీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన మాటలు చాలా శ్రద్ధగా గమనించండి. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 24వ వచనము. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. గమనించండి. మారు మనస్సు పొందిన ప్రతి విశ్వాసి కూడా నూతన సృష్టిగా మార్చబడాలనేది దేవుని సంకల్పం. ఆయన అనాది ప్రణాళికలో ప్రతి వ్యక్తిని కూడా ఆయన రక్షించుకున్నాడు. ఆయన తన స్వంత రక్తం ఇచ్చి శిలువ మీద మరణించి మనందరి కోసం ఆయన తిరిగి లేచి పునరుద్ధానుడిగా ఆయన మనకు విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా. ఇక్కడ ఈ 24వ వచనంలో సీమోనును మనం చూస్తూ ఉన్నాం. 9వ వచనం మొదలు 24వ వచనం వరకు సీమోను, గారడీ వాడైన సీమోను గురించిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ గారడీ చేసుకుంటూ ఉండే సీమోను జీవితం ద్వారా ప్రభువు మనకు కొన్ని పాఠాలను నేర్పాలని ఆశిస్తూ ఉన్నాడు. అందుకని ఈ గారడీ సీమోను గురించి మనం ధ్యానం చేసుకుందాం. వాస్తవానికి పరిశుద్ధాత్ముడు కొంతమంది చెడ్డవారి గురించి కూడా బైబిల్లో రాయించుంచుతాడు. కారణం ఏంటంటే వారి నుంచి కూడా మనం కొన్ని పాఠాలు నేర్చుకోవాలని, అంటే వారిలాగా ఉండకూడదు అని దేవుడు మనకి బోధిస్తూ ఉన్నాడు. అందుకని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. హల్లెలూయా. మనకు బుద్ధి కలగటానికి రాయబడిన సంగతులు ఇవన్నీ కూడా, ఇవి ఎప్పుడో రాయబడ్డాయి, కానీ యుగాంతంలో మనకు ఇవి ఒక గొప్ప పాఠంగా ఉన్నాయి. అందుకనే మనం గమనించగలిగితే పరిశుద్ధ గ్రంథంలో చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యపు మర్మాలను ఆయన బోధించటానికి కొన్ని ఉపమానాలను ఆయన చెప్తూ ఉండేవారు. ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 13వ అధ్యాయం అంతా కూడా
పరలోక రాజ్య మర్మాలను బోధించే ఉపమానాలను మనం చూస్తూ ఉంటాం. అందులో 24వ వచనం మొదలు 30వ వచనం వరకు ఉన్న సంగతులు ఏంటంటే, దేవుడు తనను తాను ఒక వ్యవసాయదారునిగా పోల్చుకుంటూ ఆయన ఒకానొక పొలంలో గోధుమలు విత్తాడు. కానీ అదే సమయంలో అపవాది చేసిన పనేంటి? గురుగులు కూడా విత్తాడు. అంటే గమనించండి, ఒక మంచి అనేది బోధించబడుతూ ఉన్నప్పుడు, క్రమం అనేది బోధించబడుతూ ఉన్నప్పుడు అపవాది చెడును కూడా బోధిస్తూ ఉంటాడు. అపవాది అక్రమాన్ని కూడా బోధిస్తూ ఉంటాడు. ఆ రీతిగా అవిశ్వాసపు మాత్రలు మనుషుల్లో వేసేస్తూ ఉంటాడు. అనుగుణంగా మనిషి అవిశ్వాసంలో ఉండిపోయి దేవుని గొప్ప కార్యాలను ఏ మాత్రం కూడా గుర్తించలేని పరిస్థితుల్లో ఉంటాడు. అందుకని గమనించగలిగితే ఇది స్వతహాగా జరిగే ప్రక్రియ. ఒక క్రమాన్ని మనం బోధిస్తూ ఉన్నప్పుడు ప్రతీదీ కూడా రియల్ టైం గవర్నెన్స్లో వచ్చేయాలి. ప్రతీదీ ఆన్లైన్ అవ్వాలి. ఆన్లైన్ అయితే ఏం జరుగుద్ది? ప్రతి విషయం అందరికీ ఎప్పుడు అయినా అందుబాటులో ఉంటుంది. కాబట్టి అలా జరగటానికి వీల్లేదు. నువ్వు 9ంటికి స్కూల్ అయితే 8:45కి 8:50కి రావాలి. రాకపోతే నువ్వు వచ్చావో రాలేదు ఎలా తెలుస్తుంది నీకు? అదే ఏ అటెండెన్స్ ఇది? ఫేషియల్ రికగ్నిషన్. నీ మొహం కనిపిస్తేనే నీ అటెండెన్స్. ఈ అటెండెన్స్ అంతా ఎక్కడికి వెళ్తుంది? తాడేపల్లి వెళ్తుంది. వెళ్ళకూడదు. అందుకని ఏం చేయాలండి? తప్పించేయాలి, అని తీసేయాలి. ఎందుకని? మాకు నచ్చట్లా, టైంకి రమ్మంటున్నాడు ఆడు. మాకొద్దు, మా క్రమం వద్దండి, మాకు డిసిప్లిన్ వద్దు, మేము అనుకుంటాం, మాకు అదే కావాలి. సరే, కానీ అపవాది చేసే పనులు అన్నమాట ఇవన్నీ. ఒక క్రమం బోధిస్తూ ఉన్నప్పుడు అపవాది ఏం చేస్తాడు? అక్రమాన్ని కూడా బోధిస్తూ ఉంటాడు. ఇలా కూడా చేయొచ్చు, ఇలా కూడా ఉండొచ్చు అంటాడు. అందుకని ప్రభువారు ఆ ఉపమానంలో ఏం బోధించాడు? గోధుమలను విత్తుతూ ఆయన ఈ పరలోక రాజ్యం మర్మాలను బోధించాడు. కానీ అపవాది ఏం విత్తాడు? గురుగులు కూడా విత్తాడు. గమనించండి. అందుకనే సమరయ పట్టణంలో వాస్తవానికి 7వ అధ్యాయంలో స్టెఫెను రాళ్లతో కొట్టబడి చనిపోతాడు. చనిపోయిన తరువాత చాలామంది చెదరిపోయారు. ఈ సమరయ ప్రాంతము, ఈ ప్రాంతాలన్నిటిల్లో కూడా 8వ అధ్యాయము ప్రారంభ వచనాల్లో మనం చూడగలిగితే, ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ, అపోస్తలులు మాత్రమే యెరూషలేములో ఉన్నారు. మిగిలిన వారందరూ ఏమైపోయారు? యోదయ సమరయ దేశాలకు చెదిరిపోయారు. సరే, తలదాచుకుంటున్నారు సరే, కానీ వాళ్ళ పని మాత్రం వదిలిపెట్టలేదు. మిగిలిన అపోస్తలులు ఉన్నారు చూడండి, మిగిలిన ఆ క్రమాన్ని అనుసరిస్తున్న వాళ్ళు ఉన్నారు చూడండి, వాళ్ళ పనిని మాత్రం వాళ్ళు విడిచిపెట్టలేదు. అందుకనే సమరయ ప్రాంతానికి చెదిరిపోయినా అక్కడ కూడా ప్రభువుని ప్రకటించటం ప్రారంభించారు. సువార్తను బోధించటం మొదలుపెట్టారు. అక్కడ కూడా వాళ్ళ పని అయితే ఆగలేదు. అందుకనే అటువంటి పరిస్థితుల్లో ఫిలిప్పు గొప్పగా దేవుని గురించిన పరిచర్యను చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ప్రభు వద్దకు నడిపిస్తూ ఉన్నాడు. ఇదే సమయంలో అపవాది కూడా తను చేసే పనులు అంటే ఫిలిప్పు గోధుమలు విత్తుతూ ఉంటే అపవాది ఏం చేస్తున్నాడు? గురుగులు విత్తుతూ ఉన్నాడు. అందుకనే ఈ సమరయలో ఫిలిప్ ఏమో దేవుని రాజ్యాన్ని గురించి బోధిస్తున్నాడు. ఇక్కడ గారడీ వాడైన సీమోన్ ఏం చేస్తున్నాడు? గారడీ చేస్తున్నాడు. అంటే మన భాషలో చెప్పాలంటే కనికట్టు చేస్తున్నాడు. గోదావరి భాషలో చెప్పాలంటే మోలీ చేస్తున్నాడు. మా లంబాడీ భాషలో చెప్పాలంటే డాకినీ చేస్తున్నాడు. ఇకపోతే మీ అందరికి అర్థం అవ్వాలంటే మాయ చేస్తున్నాడు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా గ్రాఫిక్స్లో చూపించి మాయ చేస్తున్నాడు. గారడీ సీమోన్ అన్నమాట. అందుకనే ఒకవైపేమో ఫిలిప్పు బలంగా దేవుని పరిచర్య చేస్తున్నాడు. అపవాది ఇప్పుడు ఎవరిని వాడుకుంటున్నాడు? గారడీ వాడైన సీమోనును వాడుకుంటున్నాడు. సార్, అలాంటి వాడైతే గారడీ వాడైన సీమోను
వాడి గురించి ఎందుకండి మనం చదువుకోవాల్సిన అవసరం? పరిశుద్ధాత్ముడు ఎందుకండి వాడి కోసం ఇన్ని వచనాలు, దాదాపుగా 15-16 వచనాలు అలాంటి వాడి గురించి రాయించి ఉంచాడు అంటే ఎందుకు రాయించి ఉంచాడు? మనకు బుద్ధి కలగటానికి రాయించి ఉంచాడు. యుగాంతంలో ఉన్న మనకు ఈ దృష్టాంతాలన్నీ కూడా బుద్ధి చెప్తున్నాయి. అలా ఉండటానికి వీల్లేదు. విశ్వాసి అలాగ మాయలో ఉండటానికి, మాయ చేయటానికి వీల్లేదు. గమనించండి. అందుకనే చూడగలిగితే దేవుని మహాశక్తి చేత వాడబడుతూ ఉంటే ఫిలిప్పు దేవుని మహాశక్తిని డూప్లికేట్ చేసి ఈ గారడి సీమోను కూడా జనాలందరినీ తన వైపు మళ్లించుకుంటా ఉన్నాడు. వాస్తవానికి ఒకానొక సందర్భంలో ఫిలిప్పు పరిచర్యను బట్టి, ఫిలిప్పు సువార్తను బట్టి గమనించండి, ఇతను కూడా నమ్మి బాప్తిస్మం పొందాడు. చూడగలిగితే చాలా స్పష్టంగా ఆ మాట మనకి కనబడుతూ ఉంటుంది. 13వ వచనంలో అప్పుడు సీమోను కూడా మిగిలిన వారు అందరూ కూడా బాప్తిస్మం తీసుకుంటున్నారు, సువార్తను నమ్ముతున్నారు, దేవుని రాజ్యాన్ని గురించి తెలుసుకుంటున్నారు, పశ్చాత్తాపం వారికి కలుగుతూ ఉంది, వారు మారు మనస్సు పొందుతూ ఉన్నారు, బాప్తిస్మం తీసుకుంటున్నారు. అప్పుడు సీమోనుకు కూడా అనిపించి ఉంటుంది బహుశా కదా, ఏమనిపించి ఉంటుంది? నేను కూడా బాప్తిస్మం తీసుకుంటా బాగుంటుంది. అందుకని సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. నేనంటే ట్రైనింగ్ తీసుకున్నాను ఈ కనికట్టు చేయటంలో, జనాల్ని మాయ చేయటంలో, వాళ్ళ కన్ను రెప్ప పాటులో వాళ్ళని మాయ చేయటంలో నేను ట్రైనింగ్ తీసుకున్నాను. ఈ ఫిలిప్ ఏంటి అద్భుతాలు చేస్తున్నాడు? అందుకనే ఈ ఫిలిప్పుతోనే ఉందాం. అందుకనే ఫిలిప్పును ఎడబాయకుండా, అసలు ఫిలిప్పును విడిచిపెట్టలేదంట. గమనించండి, ఫిలిప్పును అసలు విడిచిపెట్టలేదు. కొంతకాలం ఎమ్మెల్యేకి డ్రైవర్గా చేశాడు, తర్వాత ఈడేమవుతాడు? ఎమ్మెల్యే అవుతాడు. కొంతకాలం అమ్మగారు సంచిను బైబిల్ ఈ బియ్యం మూట మోసి అమ్మగారు చెప్పమన్నారండి, ఏమవుతావు నువ్వు? అరే ఉలుకు పలుకు లేని చచ్చిపోతావు నువ్వు. మరి అమ్మగారు చచ్చిపోలేదుగా అంటే అమ్మగారికి ఒక రోజు ఉంది. ఇప్పుడు ఫిలిప్ ఎన్ని అద్భుతాలు చేస్తున్నాడంటే సీమోనికి ఏమనిపిస్తుంది? నేను కూడా ఒకరోజు ఫిలిప్ లాగా చెయ్యాలి. అందుకనే రాజు ఆత్మీయుడైతే ప్రజలు ఆత్మీయులు అవుతారు. గమనించండి, రూట్ ఏముంటుందో ఫ్రూట్ అదే ఉంటుంది. రూట్ ఏముంటే ఫ్రూట్ అదే ఉంటుంది, అంతకుమించి ఏముండదు కదా. నువ్వు మామిడి టెంక నాటి సపోటా రావాలంటే రాదు. అందుకని ఇతని ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. మొత్తానికైతే బాప్తిస్మం పొందాడు. ఫిలిప్పునైతే విడిచిపెట్టలేదు. గమనించండి, బహుశా ఫిలిప్పుతో ఉంటే పరిచయాలు పెరుగుతాయి అనుకున్నాడు, ఫిలిప్పుతో ఉంటే తనకు కూడా ఒక గుర్తింపు వస్తుంది అనుకున్నాడు, ఫిలిప్పుతో ఉంటే తనకు కూడా ఇటువంటి అద్భుతాలు చేయొచ్చు అనుకున్నాడు. మొత్తానికి అతనితోనే ఉన్నాడు. కొంతకాలానికి ఫిలిప్పు చేసిన పని ఏంటంటే పేతురుని యోహానుని యెరూషలేము నుంచి పిలిపించాడు. వాళ్ళు రాగానే ఇంకా పెద్ద అద్భుతాలు జరిగినాయి. ఏంటి అద్భుతాలంటే, ఎవరి మీద అయితే పేతురు యోహాన్లు చేతులు ఉంచుతున్నారో వారందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకుంటున్నారు, ఆత్మ నింపుదలను వారు పొందుకుంటున్నారు. అరే ఇప్పుడు వరకు ఫిలిప్పే అనుకున్నాను, ఇప్పుడు పేతురు యోహాన్లు కూడా వచ్చారు, వీళ్ళు చేస్తుంది ఇంకా బాగుంది. కాబట్టి తన దగ్గర ఉన్న ధనం అంతా తీసుకొచ్చి పేతురు యోహానుల దగ్గర పెట్టి, అయ్యా ఆ వరం నాకు కూడా ఇస్తారా అంటే, వాళ్ళన్న మాట ఏంటంటే, అయ్యా నీ ఉద్దేశం మంచిది కాదు, నువ్వు చాలా దురుద్దేశంతో దుష్టత్వంతో ఉన్నావు, డబ్బుతో దేవుని వరాన్ని నువ్వు కొనుక్కోవాలనుకుంటున్నావు, కాబట్టి నీ వెండి నీతోనే నశించిపోద్ది. ఇంకా అది జరిగింది. అందుకనే గమనించండి, ఆ తర్వాత నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా నువ్వు ప్రతిఫలాన్ని అనుభవించక తప్పదయ్యా అని పేతురు యోహాన్లు అంటే, ఇతనిలో ఏ మాత్రం కూడా మార్పు లేదు, ఏ మాత్రం కూడా పశ్చాత్తాపం లేదు. అరే నేను చేసింది తప్పు,
అన్న ఎరుక ఏమాత్రం కూడా లేకుండా అటువంటిదేది మీరు అంటున్నారు చూడండి, శాపం అంటున్నారు, మీరేమంటున్నారు, అదా నాకు ప్రతిఫలం వస్తుంది అంటున్నారు. ఇదేమీ రాకుండా నా గురించి కూడా మీరే ప్రార్థన చేయండి. అదే 24వ వచనంలో మనం చూస్తున్నాము. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను ఏమంటున్నాడు? మీరు చెప్పిన వాటిలో ఏదియు నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి. అలవాటైపోయింది. అయితే డబ్బులతో కొనుక్కోవటం, లేదా మీరే ప్రార్థన చేయండి నా కోసం. అవుట్ సోర్సింగ్ అలవాటైపోయింది గారడీ సీమోనికి. అందుకని చాలామంది వాళ్ళు ప్రార్థన చేయరు, పక్కన వాళ్ళకి డ్యూటీలు వేస్తారు. మీరు చేయండి, నా గురించి చెయ్యండి. ఇంకా సీనియర్లు అనుకోండి, చేశారా అని కూడా అడుగుతారు. వీళ్ళందరూ సీనియర్ విశ్వాసులు అన్నమాట. అక్కడికి ఆ కార్యం జరగటం అనేది దేని మీద ఆధారపడి ఉంది? దేవుని చిత్తం మీద, నీ విశ్వాసం మీద ఆధారపడి ఉంది. ఆయన అనుమతిస్తే, నీకు విశ్వాసం ఉంటే ఆయన అనుమతిస్తే అది జరుగుద్ది, లేకపోతే ఎందుకు జరుగుద్ది? అక్కడికి ప్రార్థన వీళ్ళు చేయకపోగా, వీళ్ళు చేయనందువల్ల ఈ కార్యం జరగలేదు అని నిందించే పరిస్థితుల్లోనికి ఈ రోజున జనాలు వెళ్ళిపోతున్నారు. గమనించండి. వాస్తవానికి మనం గమనించగలిగితే ఇటువంటి గారడీ చేసే సీమోనులు అనేక మంది కూడా నేటి దినాన సమాజంలో మనం చూస్తూ ఉన్నాం. అంటే వీళ్ళు ప్రయాసపడరు, కానీ ప్రయోజకులు అయిపోవాలి. ఎలా కుదురుద్ది కదా? ఎలా కుదురుద్ది? ఇప్పుడు దీనికోసం ఫిలిప్పు ఎంత ప్రయాసపడి ఉంటాడు? దీనికోసం పేతురు, యోహానులు ప్రభువు దగ్గర ఎంత పరిచర్య చేసుంటారు? అందుకని గమనించండి, ప్రభు పాదాల దగ్గరికి రావటానికి బదులు గారడీ సీమోను చేసిన పని ఏంటంటే డబ్బు సంచిచ్చి వరాలు కొనుక్కుందాం అనుకున్నాడు. అసలు వరం అంటేనే ఆయనకి దయ కలిగితే నీ మీద పడేసేది, తీసుకోపో అని ఇచ్చేసేది. అలాంటిది డబ్బుతో నువ్వు ఎలా కొనుక్కుంటావు కదా? డబ్బుతో నువ్వు డిగ్రీ లేదా సర్టిఫికేట్ కొనుక్కోగలవేమో, కానీ జ్ఞానాన్ని కొనుక్కోగలవా? స్కిల్, నైపుణ్యం కొనుక్కోగలవా? ఆ స్కిల్ లేక ఈరోజు చాలామందికి ఉద్యోగాలు లేవు. అది అందుకనే బాబోర్ రాగానే చేసిన పని ఏంటి? స్కిల్ సెన్సెస్. అంటే నీకు స్కిల్ ఉందా లేదా మనోడు అసెస్ చేస్తాడనమాట. మనోడు అంతా కనిపెడతాడు, ఎవరికి స్కిల్ ఉంది ఎవరికి లేదు. సర్టిఫికేట్లు అందరి దగ్గర ఉంటాయి, కానీ స్కిల్ ఉండాలిగా. అందుకని ఐటీ సర్టిఫికేట్ అందరి దగ్గర ఉంటుంది, కానీ ఆడికి 2 వైర్లు జాయిన్ చేయటం రాదు. అలాంటి వాళ్ళు ఉంటారు తెలుసా? అరే నీకు ఐటీఐ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే అది కూడా చెప్పడాడు. అసలు నువ్వు ఏ రోజు వెళ్ళావురా కాలే, అది కూడా చెప్పడు. కంప్యూటర్ సర్టిఫికేట్ ఉంటుంది, డిసిఏ బీసీఏ ఏదో ఒకటి ఉంటుంది, కానీ చేయమంటే ఎంటెక్ ఉంటుంది కంప్యూటర్ సైన్స్లో, ప్రోగ్రామింగ్ రాదు. ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. అదే కదా, ఇంట్రెస్ట్ కట్టి మీ నాన్న చదివించాడు నిన్ను ఎంటెక్. ఆయన వడ్డీలు కట్టాడు, ఏమంటున్నావు? నువ్వు నాకు ఇంట్రెస్ట్ లేదు అంటున్నావు. అది కూడా ప్రోగ్రామింగ్ కూడా ఉందిగా సిలబస్లో, మరి అది కూడా రావాలిగా. లేదు, మరి ప్రాజెక్ట్ వర్క్ ఎలా చేసావు? ఎక్కడో దొరికింది ఇంటర్నెట్ సెంటర్లో ఒక బుక్, దాని పేర్లు మార్చేసి ఇచ్చేసి అయిపోయింది. ఎంతకాలం మాయ చేస్తావు జనాలని? ఇప్పుడు ఈ మాయగాళ్ళందరూ బయటకు వస్తారన్నమాట. మొత్తానికి వెళ్తారు, కానీ విమానం ఎక్కి ఒక 6 నెలల నుండి వచ్చేస్తారు అక్కడి నుంచి. ఎందుకనంటే ఇదంతా మాయే. మరి ఏం చేయాలి? వచ్చి సూపర్ మార్కెట్ పెట్టాలి విజయవాడలో. మరి అంతేగా, అంతకుమించి ఏం చేస్తాడు వీడు కదా? అందుకనే చాలా జాగ్రత్తగా ఉండండి. మాయ అనేది అన్ని సందర్భాల్లో కుదరదు. నువ్వు ఒకసారి ఒకరిని మాయ చేయగలవు, కొన్నిసార్లు అందరినీ చేయగలవు, కానీ ఎల్లకాలం అందరినీ చేయాలంటే ఎలా కుదురుద్ది? కుదరదు. అందుకనే గమనించండి, ఈ రోజున బోధ కూడా గారడీ అయిపోయింది. ఈ రోజున కుటుంబాల్లో కూడా గారడీ అయిపోయింది కదా. అంటే లేని ప్రేమను ఉన్నట్టు చూపించటం గారడీ కాదా ఇది?
సంఘాల్లో కూడా గారడియే. లేని ఐక్యతను ఉన్నట్టు చూపించటం. ఏంటిది ఇది? గారడి. సమాజంలో గారడి. లేని అభివృద్ధిని ఉన్నట్టు చూపించటం. ఉం. అబ్బా అందరూ బాగా తింటున్నారండి, బాగా ఉన్నారండి, హ్యాపీనెస్ ఇండెక్స్ బాగుందండి, మేము జెనీవా తర్వాత మేమే, ఫ్రాన్స్ తర్వాత మేమే, అబ్బా జపాన్ తర్వాత మేమే, అందరూ ఆనందంగా ఉన్నారు. ఎవడున్నాడండి ఆనందంగా? కదా, కదిపి చూడండి, ఎవడో ఆనందంగా లేడు. కానీ లేని దాన్ని ఉన్నట్టుగా సమాజంలో చూపించటం అంతా గారడియే. అందుకనే ఈ రోజున బోధలు కూడా ఏమైపోయినాయి? గారడి అయిపోయింది. మనుషుల్ని సంతోషపెట్టే బోధలు. సేవకుడు పద్దాక ఎవరింటికి వెళ్తాడు? నిజం చెప్పు, ఎవరింటికి వెళ్తాడు సేవకుడు పద్దాక? నువ్వు చెప్పాలి. తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళడం, ఎవడెక్కువ కానుకిస్తాడు ఆడింటికి వెళ్తాడు. తెలీదా మీకు ఈ విషయం? తెలుసుకోండి. అది కూడా మాయ అయిపోయింది. అందుకని ఇప్పుడు వాళ్ళని సంతోష పెట్టాలి, వాళ్ళకు నొప్పి తగలకూడదు. వాక్యం అన్న తర్వాత గుచ్చుకుంటుంది, మీకు గుచ్చుకుంటుంది, నాకు గుచ్చుకుంటుంది. నొప్పి తగలకూడదు. అమ్మో మాకు గాయం అయిపోతుంది, మా మనోభావాలు దెబ్బతింటున్నాయి. కాబట్టి ఏం చేయాలి? నీకు గంట ప్రసంగం వద్దు, అప్పుడు నీకు 2 నిమిషాలు షార్ట్ వీడియో ఉంటుంది చూడు, అది. ఆ 2 నిమిషాల్లో ఏం చెప్తాడు? అసలు బిల్ గేట్స్ తర్వాత నువ్వే అంటాడు. అసలు నీకే కేఏపాల తర్వాత విమానం ఉంది అంటాడు. అవి నీకు కావాలి కదా. అందుకని పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ అంటాడు, గమనించండి, 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో అంటాడు, జనులు హితబోధను సహింపక. జనాలకి హితబోధ వద్దు, ఆరోగ్యకరమైన బోధ, సత్యమైన బోధ వద్దు. హితబోధను సహింపక వాళ్ళు ఏం చేస్తారంట? దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. వాళ్ళకి ఏదైతే వినాలనుకుంటారో, వీళ్ళకి జోకులు కావాలనుకోండి, అలా జోకులు చెప్పి ఆయన పిలవండి. ఆయన్ని పిలిచి చాలా కాలం అయింది, ఈసారి మీటింగులు పిలవండి. ఎందుకు? వీళ్ళు జోకులు వినాలి. వీళ్ళకి పాటలు పాడేవాడు కావాలనుకోండి, ఆయన పిలవండి. అందుకని జనాలకు ఏమైపోయినాయి? దురద చెవులు. వీళ్ళు ఏం వినాలనుకుంటారో అదే కావాలి, అంతేగాని వాక్యం వద్దు, వాక్యం వద్దు. వాస్తవానికి ఆరాధనకు వచ్చి వాక్యాన్ని విన్న తర్వాత మనకి అవసరమైన మార్పులు ఏమంటే ఎన్ని చేసుకొని వెళ్ళాలి. కానీ ఈ రోజున జనాలకి రిపేర్లు వద్దు, వాటర్ సర్వీసింగే కావాలి. తేజ వాటర్ సర్వీసింగ్ అయితే పైనంతా కడిగేస్తాడు, ఆయిల్ స్ప్రే చేస్తాడు, మెరిసినట్టు చూపెడతాడు. లోపల సార్ ఫంక్షనింగ్ పర్ఫార్మెన్స్ ఏంటి? వద్దు, లోపల రిపేర్లు ఏం వద్దు. అలాగే మనం కూడా వద్దాం, నవ్వుకుందాం, అబ్బా అనుకుందాం, వెళ్ళిపోదాం. అంతరంగం మారద్దు, అసలు మనలో ఎటువంటి మార్పులు వద్దు, అలాగే ఉందాం. దీన్నే మనం భక్తి అందాం. ఇలాగే చేద్దామా? చేస్తే ఏమవుతుంది? గారడి అవుతుంది. అందుకని గమనించండి, ఈ గారడి సీమోను డబ్బుతో ఏదైనా చేద్దాం అనుకున్నాడు. ఇతని విషయం కూడా మనం అర్థం చేసుకోగలిగితే, చెప్పాను కదా పరిశుద్ధాత్ముడు ఎందుకు రాయించాడు ఎలాంటి వాడి గురించి అంటే, మనకి బుద్ధి రావాలి అని. అందుకని ఇతనిలో కూడా కొన్ని సంగతులు ఉన్నాయి, వాటిని ధ్యానం చేయటానికి ప్రయత్నిద్దాం. మొదటిగా గమనించగలిగితే ఇతని పేరేంటండి? సీమోను. ఈ సీమోను అన్న పేరు ఎక్కడి నుంచి వచ్చిందంటే, యాకోబు తన 2వ కుమారుడు షిమ్యోను దగ్గర నుంచి ఈ సీమోను వచ్చింది. ఆదికాండం 29వ అధ్యాయము 33వ వచనంలో మనం చూడగలిగితే, అక్కడ లేయా ఈ కనిన 2వ కుమారుడికి పెట్టిన పేరేంటంటే షిమ్యోను. షిమ్యోను అనగా వినటం. దేవుడు నా ప్రార్థన విన్నాడు, దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఎందుకు విన్నాడు దేవుడు? ఏమో ప్రార్థన, ఏమో కన్నీళ్లు విడవటం దేవుడు చూశాడు. ఎందుకని? లాబాన్ అయితే మొత్తానికి
ఆడపిల్ల ఎంతకాలం ఇంట్లో ఉంటుంది అని చెప్పి పెళ్లి చేసాడు యాకోబుకి ఇచ్చి కదా. బట్ జేకబ్ వాజ్ రన్నింగ్ ఆఫ్టర్ రేచెల్. యాకోబు ఎవరంట పరిగెడుతున్నాడు? రాహేలు వెంట పరిగెడుతున్నాడు. లేయా వెంట పరిగెట్టట్లా. లేయా మీద ఇష్టం లేదు. కానీ గమనించండి, అటువంటి లేయాను దేవుడు చూశాడు. ఆమె మొరను దేవుడు విన్నాడు. విని ఆమె గర్భాన్నే మొదట తెరిచాడు. హల్లెలూయా. అందుకని గమనించండి, నువ్వు ఏ వ్యక్తినైనా సరే తొక్కేటానికి ప్రయత్నించు, దేవుడు వాడిని క్రేన్తో లేపి ప్రపంచానికి చూపెడతాడు. నువ్వు అణిచివేయటానికి ప్రయత్నించావనుకో, నీకే 2 పిల్లలు ఉన్నారు కదా, ఒకడిని అణిచేసి ఒకడిని అనుకో, ఈ అణిచేసిన వాడిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? స్టాట్యూ ఆఫ్ లిబర్టీ లాగా ఇలా పెట్టి చూపెడతాడు అందరికీ. బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. అందుకని రాహేల్ అంటే ఇష్టమే యాకోబుకి, కానీ రాహేలు గర్భం తెరవబడలా. లేయా అంటే అసహ్యం, జబ్బు కలది, అయిష్టంగా చేసుకున్నాడు. ఆ చీకట్లో ఏదో చేశారు, కనపడకుండా, అసలు ఎవరిని చేసుకుంటున్నాడో కూడా తెలియదు, చేసేసుకున్నాడు. అందుకని అయిష్టం. కానీ ఈమె గర్భాన్ని దేవుడు తెరిచాడు. గమనించండి, ఈమెకి కలిగిన 2వ కుమారుడు షిమియోను. షిమియోన్ అనగా వినటం. అంటే సీమోను. గమనించండి, సీమోను అన్న మాట కూడా వినటం. వాస్తవానికి సువార్తను విన్నాడు, బాప్తీసం తీసుకున్నాడు. ఫిలిప్పు చెప్పిన సువార్తను విన్నాడు, ఫిలిప్పు దగ్గర బాప్తీసం తీసుకున్నాడు. బాగానే ఉంది. వినటం మాత్రం విన్నాడు, కానీ ఆ వినిన దానికి తగిన జీవితం సీమోను జీవితంలో మనం చూడం. ఆ వినినది ఆచరించిన విధానం మనం ఇతని జీవితంలో చూడం. అందుకనే యాకోబు పత్రికలో అంటాడు యాకోబు భక్తుడు, 1వ అధ్యాయము 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. గమనించండి, విని వదిలేసే వారంగా ఉండకూడదంట. ఎలాగుండాలి? వాక్య ప్రకారం మనం నడుచుకునే వారంగా ఉండాలి. అఫ్కోర్స్ ఈ లోకంలో ఉన్నప్పుడు వాక్య ప్రకారంగా నడుచుకోవటం కష్టమే. అయినా సరే చేసి తీరాల్సిందే. ఎందుకని? దీన్ని బట్టే మనం ప్రభువుని సంతోష పెడతాం కదా. మనం సదాకాలం ఉండాల్సింది ఎవరితో? ఆయనతో. కాబట్టి ఆయన్నే మనం సంతోష పెట్టాలి. ఈ లోకంలో మనం కొంతకాలమే ఉంటాం కాబట్టి ఆ కొంతకాలమే మనం సంతోష పెట్టాలని లోక పద్ధతులు, లోక ఆచారాలు, లోక అలవాట్లు, ఈ పోకడలో మనం వెళ్ళిపోయాం అనుకోండి, వినేవారంగానే ఉంటాం కానీ పాటించే వారంగా ఉండం. కానీ యాకోబు ఏమంటున్నాడు? మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించేవారుగా ఉండాలి అంటున్నాడు. ఫిలిప్పు చెప్పిన ప్రతి సంగతి, చెప్తున్న ప్రతి బోధ వినే ఉండుంటాడు. ఫిలిప్పును ఎడబాయకుండా ఉన్నాడు అని రాయబడి ఉంది కదా. అంటే సీమోను ఫిలిప్పును వెంబడిస్తూనే ఉన్నాడు, వెళ్ళిన చోటకెల్లా వెళ్తున్నాడు, బాగానే ఉంది. కానీ వాక్యాన్ని మాత్రం అనుసరించట్లా. అపవాదికి 4 కొడుకులు ఉంటారంట. ఒకటి పేరేంటంటే ఎల్లనివ్వడు. మనకి మందిరానికి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఈడేం చేస్తాడు? వెళ్ళనివ్వకుండా ఆదివారమే ఏయో గుర్తు చేస్తాడు. పలానా చోట పలానా పని ఉంది, అది చాలా ఇంపార్టెంట్ అని ఆదివారమే గుర్తు చేస్తాడు. కాబట్టి మందిరాన్ని ఎగ్గొట్టేసి ఆ పని చేయటానికి వెళ్ళాలి కదా. నువ్వు మొదటి విడత ఎన్నికలప్పుడు ఆదివారం నేను సెలవు తీసేస్తాను అంటే నీ సంగతి ఏంటో చెప్పేవాళ్ళం. నువ్వు 7వ విడత ప్రచారంలో చెప్పావు ఆదివారం సెలవు తీస్తానని, బతికిపోయావు. నువ్వు మార్జిన్లో బతికిపోయావు. కాబట్టి 272 గాను 290 అంత వచ్చినాయి నీకు, అంతే కదా. నీకు 300 కూడా దాటలా. ఇదే మాట ఏది? నేను ఆదివారం సెలవు తీసేస్తాను, శుక్రవారం సెలవు పెడతాను అని నువ్వు అనుంటే మొదటి విడతలో ఎప్పుడో అప్పుడు చెప్పేవాళ్ళు, అబ్బాయి నీ సంగతే కదా. ఎందుకు ఈ బాధలన్నీ? మనకి చెప్పవసరం లేదులేండి, మనకి ఏదైనా ఒకటేగా. అవసరమైతే ఆదివారాన్ని కూడా పక్కన పెట్టేసి మన పనుల మీద మనం వెళ్ళిపోతాం.
అందుకని అపవాదికి ఉండే మొదటి కొడుకు పేరేంటి? విన్నెవడో, సారీ ఎల్లనివ్వడో. రెండో కొడుకు పేరేంటంటే కూర్చొనివ్వడు. సర్లే వెళ్తే వెళ్ళావు కానీ ఎక్కువసేపు కూర్చోకు, కాసేపే వెంటనే వచ్చేసేయి, ఊరికే చిన్న ప్రార్థన చేసుకొని చేసే. కూర్చొనివ్వడు. ఫుల్ టైం మందిరంలో కూర్చొనివ్వడు. మరేం చేస్తాడు? ఫోన్ చేయిస్తాడు ఆఫీస్ నుంచి. ఆదివారం ఫోన్ ఏంటండి అంటే ఆ రోజు చేస్తారు అంతే. పలానా అర్జెంటు పని ఉంది, నువ్వు రావాల్సిందే. ఇంక నువ్వు ఎంతసేపు ఉంటావు ఇక్కడ? అందుకని మొదటోడేమో వెళ్ళనివ్వడు, రెండోవాడు కూర్చొనివ్వడు. మొత్తానికి నువ్వు అతి కష్టం మీద వెళ్ళి కూర్చున్నా సరే మూడో కొడుకు ఒకడు ఉంటాడు, ఆడు ఎన్నేవాడు. ఎన్నివ్వకుండా ఏం చేస్తాడు? ఎక్కడే ఉంటాం కానీ దర్శనాలు చూస్తా ఉంటాం. దర్శనాలు ఎప్పుడు వస్తాయి? నిద్రపోయినప్పుడు వస్తాయి. నిద్రపోయినప్పుడు వింటావా? వినవుగా. వినే అవకాశం లేదుగా. ఇక్కడే ఉంటాం కానీ టికెట్ లేని ప్రయాణాలు చేస్తాం వందే భారత్లో. విత్ బ్రెడ్ ఆమ్లెట్, టమాటో సాస్ అన్నీ తీసుకొని మళ్ళీ నీళ్ళ టీ ఒకటి తాగుతూ టికెట్ లేని ఇక్కడే ఉంటాం. టికెట్ లేని కొనవసరంలా, కానీ టికెట్ లేని ప్రయాణాలు అన్నమాట. మొత్తానికి అతి కష్టం మీద ఎల్లనిచ్చాడు, కూర్చొని ఇచ్చాడు, వెన్నిచ్చాడు, కానీ అనుసరించనివ్వడు. వాళ్ళు అలాగే ఉంటున్నారా, వీళ్ళు అలాగే చేస్తున్నారా, నువ్వెందుకు చెయ్యాలి అంటాడు. నువ్వు మాత్రం ఎందుకు ఇలాగ ఉండాలి? ఎవరేం అలా ఉండటం లేదులే, వాళ్ళు ఊరికే వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయరు అంటాడు కదా. అంటాడులే, డబ్బులు తీసుకోవద్దని. తీసుకోకుండా ఉంటాడా పల్లెటూరులో? ఎందుకు తీసుకుంటాడు సార్ అంటాడాడు. అప్పుడు నీకేమనిపిస్తుంది? సర్లే తీసుకుందాం అనిపిస్తుంది. తీసుకున్న తర్వాత చెప్పాగా మొన్న స్వనీతి, ఒకటటు ఒకటి మరి తీసుకుందాంగా, ఒకటటు ఒకటి కదా. ఇక్కడ న్యాయం చేయలేని అక్కడ చేస్తాడా నీకు? ఎక్కడా చేయడాడు. ఇదంతా మాయే. అందుకనే గమనించండి, ఇతను వినటానికైతే వింటున్నాడు గారడీ సీమోను, కానీ అనుసరించటం లేదు. అందుకని ఫిలిప్పుతో పాటే ఉన్నాడు, ఫిలిప్పు బోధలన్నీ విన్నాడు, కానీ వాక్యాన్ని ఏ మాత్రం కూడా ఇతను పాటించేవాడిగా లేడు. ఇంకోటి గమనించండి, ఇతని పేరు సీమోను, పైగా ఇతను ఏం చేస్తాడంటే గారడీవాడు. అంటే మనం అనుకోవచ్చు అప్పుడు అంటే గారడీలు ఉండి ఉంటాయండి, మరి ఇప్పుడు ఇదంతా కంప్యూటర్ యుగం కదా, మరి ఇప్పుడు కూడా గారడీలు ఉంటాయి అంటే ఇప్పుడుకి తగ్గట్టు ఇప్పుడు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య సైబర్ క్రైమ్లు చాలా బయటపడుతున్నాయి కదా. నీకు లాటరీ వచ్చింది అంటాడు, ఇంత కడితే నీకు ఇస్తానంటాడు. అది కట్టిన తర్వాత వాడు ఫోన్ చేస్తాడా? తీడు. జనాలు మోసపోతారంతే. నువ్వు ఏ నెంబర్కి వేసావో కూడా నీకు తెలియదు. ఇంకా భయంకరమైన మోసాలు ఏంటో తెలుసా? 5,000 6,000 ఉండే క్రాక్స్ 500కి ఇస్తానంటాడు. ఎలా నమ్ముతావు నువ్వు? పైగా అంటాడు 500 ముందే పంపించేయండి, మీకు వారంలో క్రాక్స్ వస్తాయి అంటాడు. 500 నువ్వు మర్చిపోవటమే. నువ్వు వారం 10 రోజులు ఎదురు చూస్తావు, క్రాక్స్ రావు, బెర్కిన్ స్టాకు రాదు, కనీసం బాటా కూడా రాదు తేజ. ఏంటిది అంతా? కంప్యూటర్ యుగంలో మరి కంప్యూటర్ను ఉపయోగించిన మోసాలు అన్నమాట ఇవన్నీ. ఈ టైంలో కూడా, ఇటువంటి యుగంలో కూడా మనకి గారడీలు ఉంటాయి అంటే గమనించండి, ఉంటాయిగా. ఏం చేస్తారు ఈ గారడీ వాళ్ళు? లేని దాన్ని ఉన్నట్టుగా, ఉన్నదాన్ని లేనట్టుగా చూపిస్తూ ఉంటారు. చిత్తు కాగితాలు, చిరిగిపోయిన న్యూస్ పేపర్లను ఇలా అని ఇదిగో రూపాయి నోటు అంటాడు. ఆ మాత్రం ఆడు చేసుకోగలిగితే ఎక్కడికి వచ్చి ఎందుకు అడుక్కుంటాడు? ఆడు గాంధీనగర్ సెంటర్లో, మరి ఇక్కడ ఏరియాలో నాకు తెలియదు కానీ బస్ స్టాండ్ ఏరియాల్లో, కాళేశ్వరం మార్కెట్ దగ్గర ఆ న్యూస్ పేపర్లని ఆడు డబ్బులుగా మార్చగలిగితే ఆడు అలాగే మార్చి విలాసవంతమైన జీవితాన్ని గడుపుకునేవాడిగా. కానీ నువ్వేం చేస్తావు? ఇది నిజమే అనుకుంటా అంటావు. గారడీ అంటే అదే, లేని దాన్ని ఉన్నట్టుగా చూపించటం. అందుకనే గమనించండి, ప్రపంచం అంతా నేటి దినాన్న ఈ మాయలోనే ఉండిపోయింది. ఇంకొకటి, ఈ మధ్య కొత్త రకమైన నేరాలు ఏంటో తెలుసా?
మేము పలానా ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంటు, పలానా సిఐడి డిపార్ట్మెంటు, నీ మీద ఎఫ్ఐఆర్ బుక్ అయింది, ఎఫ్ఐఆర్ పోవాలి అంటే 20,000 నాకు పంపు, 30,000 నాకు పంపు. అంటే మా ఇల్లు స్టేషన్ పక్కనే కాబట్టి సెక్షన్కి వచ్చి 10,000 తీసుకుంటారు ఎఫ్ఐఆర్ క్యాన్సిల్ చేయాలంటే. వీడు అసలు ఏ సెక్షన్ పెట్టాడో చెప్పకుండా 20,000 అంటాడేంటి, నాకు అర్థం కాదు. ఇది ఒక కొత్త రకమైన మోసం అన్నమాట. మనం ట్రూ కలర్లో చూసినా ఐపీఎస్, ఐఏఎస్, ఎస్పీ అన్నట్టే పేర్లు వస్తున్నాయి. అలాగైపోయింది ఈ రోజున. అంత మాయ. ఈ గారడీ వాడు కూడా బహుశా ఇలాంటి ఎన్నో చేసి ఉంటాడు. అందుకనే ప్రజలు ఇతన్ని చూసి విభ్రాంతి చెందారంట. అమ్మో, ఇలా కూడా జరుగుద్దా, అదే ఇదేదో బాగానే ఉంది, అటువంటి ఆశ్చర్యంలోనికి వెళ్ళిపోయారు. కానీ ఇటువంటి వ్యక్తి కూడా నమ్మి బాప్తిస్వం పొందుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. గమనించగలిగితే ప్రియ సహోదరి సహోదరులారా, మరి 13వ వచనంలో రాయబడి ఉంది కదా, అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది. గమనించండి, ఇటువంటి మాయలు చేసేవాడు కూడా బాప్తిస్మము పొందాడు. ఫిలిప్పు చేసే బోధలు, దేవుని రాజ్యాన్ని గురించిన మర్మాలు, వీటన్నిటినీ మరి విని బాప్తిస్మం పొందాడు. బాగానే ఉంది అక్కడ వరకు. కానీ గమనించగలిగితే నేటి దినాల్లో కూడా పొందాము సరే, కానీ మన లక్ష్యం ఏంటో మనకు తెలియకపోతే చాలా కష్టం. మన లక్ష్యం ఏంటో మనకు తెలియాలి కదా. ఎందుకు పొందాం? ఇహలోక వస్తు వాహన సంపదల కోసం ప్రభువుని నమ్ముకున్నామా, లేకపోతే నిత్య రాజ్యంలో ఆయనతో పాటు ఉండటం కోసం ప్రభువుని నమ్ముకున్నామా? ఇది మన ఉద్దేశం. అందుకనే మనం ప్రభువుని నమ్ముకోవటంలో ఒక మంచి లక్ష్యం లేదా ఉద్దేశం ఉండాలి. అందుకనే గమనించండి, ఎలీషా కూడా 2వ రాజుల గ్రంథము ప్రారంభ అధ్యాయాల్లో మనం చూడగలిగితే ఏలియాని ఒక మాట అడుగుతాడు, అయ్యా నీ అభిషేకంలో నాకు కూడా 2 పాలు కావాలి. చాలా కష్టం అయ్యా. ఏలియా అన్న మాట ఏంటంటే చాలా కష్టం. ఎందుకని? ఏలియా అప్పటికే 7 అద్భుతాలు చేశాడు. అంటే ఇప్పుడు ఈ అభిషేకం పొందుకున్న ఎలీషా ఎన్ని అద్భుతాలు చేయగలిగి ఉండాలి? 14 అద్భుతాలు చెయ్యాలి. చాలా కష్టమయ్యా. అప్పటికే ఎలీషాను ఏలియా పరిచర్యకు పిలిచాడు. గమనించండి, ప్రభువు ఎప్పుడైనా సరే పనివాడినే పిలుస్తాడు, పనికి మాలినవాడిని, ఖాళీగా ఉండేవాడిని పిలవడం. ఎలీషాను పరిచర్యకు పిలిచే సమయానికి ఎలీషా ఏం చేస్తున్నాడు? 12 అరకలతో పొలాన్ని దున్నుతూ ఉన్నాడు. అంటే ఎంత పెద్ద పనివాడు కదా. శిష్యుల్ని కూడా ప్రభువు తన పరిచర్యకు పిలిచినప్పుడు శిష్యులు చేస్తున్న పని ఏంటి? ఖాళీగా లేరు. కానీ మన ఆలోచన ఏంటంటే, బాగా చదివేవాడిని చదివించాలి, ఖాళీగా ఉండేవాడిని బైబిల్ ట్రైనింగ్ పంపించాలి. మన ఆలోచనలు ఎలాగే ఉంటాయి కదా. ఎందుకు పనికిరానాడు దానికి పనికొస్తాడు అనుకోవటమే మన పిచ్చితనం కదా. అసలు నువ్వు ఏదో ఒకటి చెయ్యాలి కదా, నువ్వు ప్రయత్నించాలి కదా. ప్రయత్నించకుండా ఎలాగా? వాస్తవానికి ఎలీషాకుండే దాహాన్ని అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ గారడీ సీమోనుకు కూడా ఒక దాహం ఉంది. అదేంటంటే ఆత్మను పొందుకోవాలి, ఆ వరాన్ని పొందుకోవాలి నేను. ఇక్కడ ఎలీషాకు కూడా ఏలియాలో ఉండే ఆత్మను పొందుకోవాలి అనే దాహం ఉంది. అందుకని సరే, పలానా రోజు దేవుడు నన్ను పిలుస్తున్నాడు, నేను ఆరోహణం అయిపోతాను. ఆరోహణం అయ్యే సమయంలో నువ్వు గనక నన్ను చూడగలిగితే ఖచ్చితంగా నా ఆత్మలో 2 పాలు నీకు వస్తుంది అని ఏలియా ఎలీషాతో అన్నాడు. గమనించండి, గిల్గాలు నుంచి బేతేలుకి బయలుదేరారు. దేవుడు నన్ను, వీళ్ళు గిల్గాల్లో ఉన్నారు, దేవుడు నన్ను బేతేలుకి రమ్మంటున్నాడు. గిల్గాలు నుంచి బేతేలు తూర్పు వైపున 15 మైళ్ళ దూరం. తూర్పుగానే 15 మైళ్ళ దూరం. 15 మైళ్ళు అంటే అర్థం చేసుకోండి, ఇంచుమించుగా 25 కిలోమీటర్లు. అంటే ఇప్పుడు ఇతను అభిషేకం పొందుకోవాలి అంటే ఏలియాతో ఎంత దూరం నడవాలి? ఇప్పుడు 25 కిలోమీటర్లు నడవాలి. తీరా బేతేలు వెళ్ళారు అతి కష్టం మీద 25 కిలోమీటర్లు నడుచుకుంటూ. కానీ అప్పుడు ప్రభువు ఏలియాతో చెప్పిన మాట ఏంటంటే, బేతేలు కాదయ్యా, నేను ఎరుకోకు వస్తాను. మళ్ళీ
పడమర దిశగా 12 మైళ్ళు రావాలి. ఇదెంత కష్టం? వెళ్ళిన దారేగా ఇది, మధ్యలో ఇది తగిలిందిగా. కానీ దేవుడు బేతేలు వెళ్ళాక ఏమంటున్నాడు? ఎరుకోకి రావాలి నువ్వు. మళ్ళీ అతి కష్టం మీద వచ్చారు. అంటే ఇక్కడ ఎలీషాకి ఉన్న ఆ పట్టుదల ఏంటో దేవుడు చూశాడు కదా. ఒక పని రెండోసారి చేయమంటే మనకి కోపం వస్తుందా? అదేది ఇందాకే చెప్పచ్చుగా. ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి వచ్చాడు, మళ్ళీ వెళ్ళమంటే ఎలా ఉంటుంది వాళ్ళకి? అదేది ఇందాకే చెప్పచ్చుగా కదా. ఇప్పుడు అదే దారిలో తూర్పు వైపున 15 మైళ్ళు వెళ్ళాక మళ్ళీ అలాగే వెనక్కి 12 మైళ్ళు వెనక్కి రావాలంటే అదేది ఇందాకే చెప్పచ్చు, ఎక్కడ ఆగేవాడిని. మనమైతే అలాగే అంటాం ఖచ్చితంగా. కానీ ఎలీషా అనలేదు. అనలేదు. అంటే ఇక్కడ దేవుడు ఎలీషాలో ఏం గమనిస్తున్నాడో చూసారా? అతని పట్టుదల ఏంటి, అతని విధేయత ఏంటి? ఈ విధేయత సంపూర్ణమైన విధేయతేనా కదా. వాస్తవానికి దీని తర్వాత మొత్తానికి ఎరుకో వచ్చాక దేవుడు ఏమన్నాడు? ఎరుకో కాదయ్యా, నువ్వు యోర్దానుకు రా. మళ్ళీ తూర్పు వైపున 5 మైళ్ళు. ఏది ఎంత పని, ఎంతసేపు? ముందుకి వెనక్కి. మనిషికి విసుగొస్తుందా? ఖచ్చితంగా వస్తుంది కదా. ఈ రోజున మన పరిస్థితులు ఎలాగైపోయినాయి అంటే, బెడ్రూమ్లో ఉన్న వాళ్ళు మాట్లాడితే హాల్లో ఉన్న వాళ్ళకి వినపట్లా. ఎందుకని? హాల్లో ఉన్న వాళ్ళు గుప్పిడంత మనసులో ఉన్నారు, అందుకని వాళ్ళకి వినపడదు అన్నమాట. అది వినపట్లా. అందుకే ఏం చేయాలి ఇప్పుడు? ఫోన్ చేయాలి. ఏది ఎక్కడి నుంచి ఎక్కడికే, అప్పుడు కానీ వాళ్ళు పలకరు అన్నమాట. అలాంటి వాళ్ళకి అంత సీరియస్గా, అంత కాన్సన్ట్రేషన్తో సీరియల్ చూస్తున్నప్పుడు నువ్వు ఒక గ్లాస్ మంచినీళ్ళు ఏమంటే ఒక గ్లాసులో తెస్తారుగా. ఇప్పుడు నాలాంటి వాడికి 2వ గ్లాసు కూడా కావాలిగా. అదే ఇందాక చెప్పచ్చుగా. అంటే ఓర్పు ఉంటుందా మనుషులకి? మరి ఇప్పుడు ఎలీషాకి ఓర్పు, ఈ ఓర్పు కోసమే దేవుడు పరీక్షిస్తున్నాడు ఎలీషాని. అందుకనే గమనించండి, ఇతని ఉద్దేశం మంచిది కదా. కానీ ఇక్కడ గారడీ సీమోని ఉద్దేశం మంచిది కాదు. తను ఏ పరిస్థితుల్లో నుంచి వచ్చాడో, ఇది కూడా ఒక కొత్త రకమైన గారడీ ఏమో. ఇలా చేతులు ఉంచంగానే వీళ్ళందరూ ఆత్మని పొందుకుంటున్నారు, నేను కూడా ఇలాగా ఈ ఊరిలో గుర్తింపు కలిగిన వ్యక్తిగా అయిపోవాలి అనుకున్నాడు. బహుశా కొంతకాలానికి దీనికి కూడా ఒక రేటు పెట్టేవాడేమో. అందుకనే ఈ 3 కూడా గమనించండి. గారడీ సీమోనులో ఓపిక లేదు, రెండోది అతని ఉద్దేశం మంచిది కాదు, మూడోది లోకం వైపు చూశాడు. ఎలీషా లోకం వైపు చూశాడా? చూడలా. నయమాను అన్నీ చాలా మంచి గిఫ్ట్లు తెస్తే అవన్నీ వద్దు, పక్కన పెట్టే అన్నాడు. కానీ దానికోసం ఎవరు పరిగెట్టారు? గెహజీ పరిగెత్తాడు. గమనించండి. అందుకనే పలానాది దేవుడి నుంచి మనం పొందుకోవాలి అంటే ఏంటి మన ఉద్దేశం కదా. నేను ఇంగ్లీష్ బాగా మాట్లాడాలి, ఓకే, మంచిదే, మంచి ఆలోచనే, మంచి కోరికే, మంచి ఆశ కూడా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడి నువ్వేం చేస్తావో నాకు చెప్పాలి. మా అబ్బాయి ఇంగ్లీష్ కూడా మాట్లాడతాడు, ఇంకో ₹1,00,000 ఎక్కువ కట్టనివ్వండి అంటావా? అంటే నీ ఉద్దేశం అక్కడ ఏమైపోయింది కదా. ఆ దురుద్దేశంతో ఉన్న వాళ్ళకి దేవుడు తలాంతులు ఇవ్వడు. ఇందులో ఏ సందేహం కూడా లేదు. కావాలి కావాలి కావాలంటావు కదా, అది వచ్చాక నువ్వు ఎలాగ ప్రభువుని మహింపరుస్తావు, ఇది చాలా ప్రాముఖ్యమైంది. అందుకని చాలా జాగ్రత్తగా గమనించండి. ప్రతి దానికి కూడా ఒక వెల ఉంటుంది, ఆ వెలను చెల్లించాలి. ఎలీషా ఎంత 14 అద్భుతాలు చేయటానికి ఎంత విధేయత చూపించుంటాడు, ఎంత ఓర్పు సహనం అతనిలో ఉండుంటుంది. లోకం మీద కనుదృష్టి వెళ్లకుండా చూపు తప్పించేసుకొని ఉండుంటాడు కదా. ఇదంతా వెల చెల్లించటమేగా.
మనం కూడా రక్షించబడ్డామంటే మన బదులు ఆయన వెల చెల్లించాడు. ఏంటది? ఆయన రక్తం. ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని మన కోసం ఆయన చెల్లించాడు. అందుకనే గమనించండి, ఇతను నమ్మి బాప్తీసం కూడా పొందాడు. అందుకని ఎందుకు బాప్తీసం పొందుతున్నాం? మనకు ఒక లక్ష్యం ఉండాలి. ఎందుకు ప్రభువుని నమ్ముకుంటున్నాం? మనకొక గురి, గమ్యం అనేది ఉండాలి. అందరూ వాళ్ళు బాప్తీసం తీసుకున్నారు, నేను తీసుకున్నా. ఏంటి ఉపయోగం అంటున్నా నేను కదా. ఒక 2-3 ఉద్యోగ కోటాలకు వెళ్ళి వాళ్ళు నిన్ను ఉజ్జీవపరిచారో ఉద్రేకపరిచారో తెలియదు, మొత్తానికి నువ్వు బాప్తీసం తీసేసుకున్నావు. తర్వాత ఏం చేయాలో తెలియదు. ఏం చేయాలో తెలియకపోతే ఏం చేస్తావు? సంఘాల్లో రాజకీయాలు చేస్తావు, అంతే కదా. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా ఎందుకు, దీనివల్ల ఏంటి ఉపయోగం కదా కదా. ఇన్నోవా ఏం చేసుకుంటావు? అయితే ట్రావెల్స్గా తిప్పాలి, లేకపోతే మీరే ఇంట్లో 5-6 ఉంటే వెళ్ళచ్చు కదా. 5 లేకుండా ఇద్దరికి ఇన్నోవా ఎందుకయ్యా? ఎందుకు ట్రావెల్స్ తిప్పాలా? తెలియదు జనాలు. కానీ ఏం కావాలి ఇప్పుడు? ఇన్నోవా కావాలి. అందులో కూడా క్రిస్టా 2.8 7 లేటెస్ట్ అది కావాలి. ABS బ్రేక్స్ ఇవన్నీ కావాలి. ఏంటి ఉద్దేశం? ఏంటి చెప్పాగా? ఇంగ్లీష్ మాట్లాడాలి. ఏంటి నీ లక్ష్యం? ఏంటి ఇంగ్లీష్ మాట్లాడటంలో? కంప్యూటర్ రావాలి. నీ లక్ష్యం ఏంటి? కీబోర్డు వాయించాలి. ఏంటి వాయించి ఏం చేస్తావు చెప్పు కదా. మొత్తానికి కష్టపడి నేర్చుకున్నావు కీబోర్డు ప్లే చేయటం. కొంతకాలానికి ఏమనిపిస్తుంది? ఎప్పుడు ఊరికి నేనా? పొద్దున్నే వెళ్తావు 9 నుంచి, ఆడు పాడే 3 పాటలకి కీబోర్డు అది. బయట ప్రోగ్రామ్కి వెళ్ళి 1000 వస్తుంది, 1200 వస్తుంది. నీ ఉద్దేశం తుస్ అయిపోయింది. నీ లక్ష్యం అక్కడితో వెళ్ళిపోయింది. అందుకనే గమనించండి, బహుశా ఇతను ఈ తర్వాత ఏం చేసేవాడు? గారడీ సీమోను. అందుకని గారడీ సీమోను హృదయం ఏమైపోయిందో తెలుసా? చెడిపోయింది. అందుకని ఇర్మియా భక్తుడు ఏమంటాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది అంటాడు. అందుకనే పరిశుద్ధాత్మను కూడా కొనుక్కోవాలనుకున్నాడు చూడండి, అంతగా అతని హృదయం చెడిపోయింది. వాస్తవానికి మనం చూడగలిగితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో చూడగలిగితే పరిశుద్ధాత్మ వరాలు అక్కడ మనకి కనబడుతూ ఉంటాయి. ఎవరైనా పురుషులు చదువుతారా? 8వ వచనం, 12:8 అన్న, 12:8 మొదటి కొరింథీ. ఒకనికి ఆత్మమూలముగా బుద్ధివాక్యము. అక్కడ ఏం వేసుకోవాలి? బుద్ధివాక్యం దగ్గర నెంబర్ 1 అని వేయాలి. ఆ ఆత్మను అనుసరించి జ్ఞానవాక్యము. అక్కడ ఏమయ్యాలి ఇప్పుడు? నెంబర్ 2. అందుకనే లోకాసు వార్త 10వ అధ్యాయంలో ఈ గాయపడిన ఆ వ్యక్తిని సమరయుడు తన గాడిద మీద ఎక్కించుకొని పూటకోళ్ళ వాని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు ఏమిచ్చాడు? 2 దేనారాలు ఇచ్చాడు. ఆ 2 దేనారాల్లో ఒకటి బుద్ధివాక్యం, రెండవది జ్ఞానవాక్యం కదా. ఎందుకు చదువుకుంటున్నావురా అని ఎవరిని అడిగినా సరే ఏమంటాడు? నాలెడ్జీ కోసం. అదేంటిది అది అంటే జ్ఞానం సంపాదించడం కోసం. కానీ రెండో విషయం ఉందో చూడండి, అంటే నాణ్యానికి రెండో వైపు కూడా ఉంటుందిగా. ఎందుకు చదువుకుంటున్నావు అంటే నీలో విఘ్నత, నీలో విలువలు పెరగటం కోసం నువ్వు చదువుకోవాలి. నువ్వు ఒక మంచి పౌరుడిగా బతకటం కోసం నువ్వు చదువుకోవాలి. మిగతా బేరాలన్నీ తర్వాత సంగతి. చదువుకుంటే అయ్యేస్తాయి అవన్నీ ఉట్టి మాటలయ్యాన్ని. అసలు వీటిలన్నిటికంటే ముఖ్యంగా నీలో ఏముండాలి? విలువలు ఉండాలి. నువ్వు ఒక మంచి పౌరుడిగా ఉండాలి. అది జ్ఞానవాక్యము. తర్వాత మరి ఒకనికి ఆత్మ వలననే విశ్వాసము, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే స్వస్థపరుచు వరములు, మరి ఒకనికి అద్భుతాలు చేయు శక్తి, మరి ఒకనికి ప్రవచన
వరము, మరి ఒకనికి ఆత్మల వివేచన. ఇది చాలా ప్రాముఖ్యమైనది. అంటే మిగతాయి కాదని నా ఉద్దేశం కాదు. మిగతావన్నిటితో పాటు ఇది ఇంకా వివేచన, డిసర్న్మెంట్, ద స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్, ఆత్మల వివేచన. వివేకము, వివేచన విశ్వాసికి చాలా అవసరం కదా. ఇప్పుడు వాస్తవానికి ఇంటి దగ్గరికి వచ్చి రోడ్ల మీద అమ్ముతూ ఉంటారా ప్లాస్టిక్ లేకపోతే స్టీల్ వస్తువులు, అది క్వాలిటీయో కాదో మీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? ఇందులో పెద్ద పిహెచ్డి ఏం చేయవసరంలా. అసలు ఎలా చూస్తాం? వాటి క్వాలిటీని బట్టేగా. అవి మందంగా ఉన్నాయా, పల్చగా ఉన్నాయా, లేకపోతే ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తామా కదా. అందుకని అక్కడికి వెళ్ళాక ఇలా ఇలా ఒకసారి వాటిని నొక్కి కొట్టి చూస్తాం కదా. అలాగే ఆత్మ మనకి వివేచన వరాన్ని ఇచ్చింది అనుకోండి, మనం కూడా బోధలన్నీ మంచి బోధలేనా, దుర్బోధలు కూడా ఉంటాయిగా. ఆ దుర్బోధలను మనం ఏం చేస్తాం? వివేచించి తెలుసుకుంటాం. వివేచన. మరి ఒకనికి నానావిధ భాషలు మాట్లాడే వరం. ఇంకొకటి మరి భాషలకు అర్థం చెప్పే వరం. ఇవన్నీ ఏం వరాలు? ఇవి పరిశుద్ధాత్మ వరాలు కదా. భాషలకు అర్థాలు చెప్పటం. ఈరోజు జనాలు అనుకునేది ఏంటంటే, అబ్బా పరలోక భాషలో, దేవదూతల భాషలో మనం మాట్లాడాలి, అంతసేపు భాషల్లోనే మాట్లాడాలి. కరెక్టే. అసలు ముందు నువ్వు పక్కనోడితో సరిగ్గా మాట్లాడు. నువ్వు భాషల్లో తర్వాత మాట్లాడవచ్చు, దేవదూతలతో తర్వాత మాట్లాడవచ్చు కదా. అందుకనే దేవదూతల భాషలతో మాట్లాడి కూడా ప్రేమ లేకపోతే మనం ఏమైపోతాం? వ్యక్తులం అయిపోతాం. ఎలాగైపోతాం? దేవుని ప్రేమ మనలో కనిపించదు కదా. అందుకని ఈ వరాలు వీళ్ళు ఎవరి మీద అయితే పేతురు యోహానులు చేతులు ఉంచుతున్నారో వారు ఆత్మని పొందుకుంటున్నారు. అందుకని ఈ 9 వరాలు కూడా గమనించండి, అందరిలో ఉంటాయి అనుకోకండి. దేవుడు ఏంటంటే ఆ తర్వాత వచనంలో రాయబడి ఉంది కదా, 11వ వచనంలో చదవండి. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చెప్పున ప్రతి వానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు, ఆయన చిత్తం ఎలాగుందో అలాగా ఏం చేస్తాడంట? 9లో ఈ దేనికి మనం అర్హులమో దాన్ని అలాగా పంచి ఇస్తాడు. అంతేగాని 9 ఇచ్చేస్తాడు అనుకోకండి. ఈ 9 ఇచ్చేస్తే ఏం జరుగుద్ది? అయిపోయి దేవుడు ఎవరు? నేను అలాగే చేస్తా, నేను అలాగే ఉంటా అంటాడు అనమాట. అందుకని ఏ మీటింగ్ పేపర్లోనైనా ఈ 9 వరాలు ఉన్నాయని ఏ ప్రసంగికుడైనా రాసుకుంటే మాత్రం నమ్మద్దు. ఎందుకని? అసలు నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. 9 ఇక్కడ ఉంటాయి. నువ్వు పడద్రోయబడిన దూతలు ఎక్కడ తిరుగుతూ ఉంటాయి? సగం ఆకాశంలో తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి అంటే, వెళ్తున్న ట్రైన్ని ఇలాగంటాయి, వెళ్తున్న బస్సుని ఇలాగంటాయి కదా. కాబట్టి ఇంక నువ్వు చేయవసరం లేదు, అవి చేస్తాయి. అందుకనే దేవుడు ఏం చేస్తాడు? మనిషికి దేనికి మనం అర్హులమో అలా పడేస్తాడు, దానంగా ఇచ్చేస్తాడు. దీనికోసం డబ్బులు పెట్టి తెచ్చుకునేది ఇదేది కాదు ఇది. కానీ గారడీ సీమోను ఉద్దేశం ఏంటి? వీళ్ళకి డబ్బులు ఇస్తే నాకు కూడా ఆ వరాలు ఇచ్చేస్తారేమో. ఈరోజు చాలామంది అలాగే అనుకుంటారు కదా. పాటలు పాడటం వరమే, నిజమే కదా. పాటలు రాయటం ఇంకా పెద్ద వరం. కానీ దీన్ని బట్టి మన ఉద్దేశం ఏంటి? అందరితో కలిపి పాడారు వాళ్ళు. బాగా పాడతామనే ఫీలింగ్ ఉంటుంది చూడండి. వీళ్ళందరితో కలిపి పాడరు. వీళ్ళకి సపరేట్ డెకారం ఉండాలి. ఒక స్టేజు సెటప్, డీజే లాంటి అన్నీ ఉండి అప్పుడే పాడతారు వీళ్ళు. అందరు పాడరు. ఎందుకని? స్పెషల్, ప్రత్యేక గానం, ప్రత్యేక ఆహ్వానితుల్లాగా. ఎందుకనంటే వీళ్ళు చూపించుకోవటమే సరిపోద్ది.
కానీ మనం ఏం చేస్తాం, పలానా సింగర్‌ని పిలవండి, పలానా వాళ్ళని పిలవండి కదా! వీటి వల్ల ఏం ఉపయోగం ఉండదు. అందుకనే దేవుడు మనిషికి సమయం, సంపద, సామర్థ్యం, తలాంతులు ఇచ్చాడు. ఈ తలాంతుల్ని ఉపయోగించి ఆయన్ని మనం ఎలా మహిమపరుస్తున్నాము గమనించాలి. ఆయన్ని ఎలా మహిమపరుస్తాం మనం కదా! దీని మీదే మన విశ్వాస జీవితం ఆధారపడి ఉంటుంది. అందుకనే గమనించండి, ఇలాగ డబ్బులిచ్చి దైవ వరాలను కొనుక్కోవటాన్ని ఏమంటారంటే సైమనీ అంటారు. ఎందుకని? సీమోన్ని ఇంగ్లీష్‌లో ఏమంటారంటే సైమన్ అంటారు. సీమోను చేసిన పని ఏంటంటే ఇదన్నమాట. ఏది? డబ్బులిచ్చి వరాలను కొనుక్కోవటం, సైమనీ. సార్ ఈ సైమనీ 2024లో కూడా ఉందా అంటే ఉంది. మీటింగ్ ఖర్చంతా నేనే భరిస్తాను, నన్నే ముఖ్య ప్రసంగికుడిగా వేయండి, సైమనీ. ఇంక వీళ్ళు తప్ప ఎవరు కనిపించరు స్టేజ్ మీద. సైమనీ. దీన్ని ఇంకొక రకంగా ఏం చెప్తారంటే సువార్త. అక్కడ సువార్త ఏం లేదు సార్ కదా. ఆ తర్వాత 35వ వచనంలో అనుకుంటా యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన సువార్తను ఫిలిప్పు ఐథియోపియాకి సంబంధించిన నపుంసకుడికి చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు గురించే చెప్పాడు. అంతేగాని ఫిలిప్పు, నాకు 3 అమ్మాయిలు ఉన్నారండి, నేను పలానా ప్రాంతం నుంచి వచ్చాను, అలాగే పిల్లలు ఉన్నారు, అవన్నీ చెప్పలేదు. ఇంకా ఆయన విషయాలు అనవసరంగా అక్కడ. అది సువార్త అంటే, యేసుక్రీస్తు ప్రభువుని గూర్చిన సువార్త. హల్లెలూయా. అందుకని గమనించండి, అతని హృదయం ఏమైపోయింది? చెడిపోయింది. అలాగే సీమోనుకు మారు మనస్సు లేదు. మారు మనస్సు ఉండుంటే తన విశ్వాసాన్ని బట్టి వెంబడించేవాడు, అలాగే అనేకుల్ని కూడా ప్రభు వద్దకు నడిపించేవాడు. కానీ ఇతనిలో మారు మనస్సు లేని కారణంగా ఏమైపోయింది? ఇతని మనసు రకరకాలుగా ఆలోచించింది. అందుకనే ప్రభువారు శిష్యుల్ని పరిచర్యకు పంపిస్తూ బోధించిన మాట ఏంటంటే, మీరు ఉచితంగా పొందుకున్నారు, ఉచితంగానే చెయ్యాలి. ఎంతమంది వరకు? ఎంతమందికైనా ఉచితంగానే చెయ్యాలి. అందుకనే గమనించండి, ఇక్కడ డబ్బులు ఇచ్చాడు అనుకోండి పేతురుకి, యోహానుకి, ఇందులో ఉచితం ఏముంది ఇంకా? లేదు. అందుకని ఇతనిలో మారు మనస్సు లేదు. పైగా ఇతనిలో దుర్నీతి, దుష్టత్వము, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందుకని ఏమంటున్నాడు? అందుకు పేతురు, నీవు 20వ వచనంలో, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. అందుకనే ఇక్కడ 8వ అధ్యాయంలో రాయబడలేదు, కానీ కొంతకాలానికి సీమోను తన స్వంత బోధను ప్రారంభించాడు, సొంత పరిచర్యను ప్రారంభించాడు, కొంతకాలం చేశాడు. కానీ సమాధానం లేక ఆత్మహత్య చేసుకున్నాడని చరిత్ర గ్రంథాలలో మనం చదువుతూ ఉంటాం. అందుకనే ఈ రకంగా సువార్తను కాకుండా మిగిలిన విషయాలు బోధించి కాలం వెళ్ళబుచ్చే వాళ్ళు సమాధానంతో ఉండరు. సైమనీ కూడా అంతే. డబ్బిచ్చి ఏమైనా చేద్దాం, డబ్బిచ్చి పదవులు కొనుక్కుందాం కదా. 20 లక్షలు, లక్షలకి ఎక్కడవుతుంది పని? 20 కోట్లు పార్టీ ఫండ్ ఇవ్వాలి, 80 కోట్లు ప్రచారానికి, పంపకాలకి ఖర్చు పెట్టాలి. ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టావు నువ్వు ఎంపీ అవ్వటానికి? 100 కోట్లు ఖర్చు పెట్టావు. నువ్వు ఊరికనే ఇస్తావా ఏమైనా? ఆ సుశాంత్ వెళ్ళి, సార్ నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలండి, విఆర్ఓకి చెప్పండి అంటాడు. అంటే నీకు 100 కోట్లు గుర్తొస్తాయి. అప్పుడు నువ్వేమంటావు? ఎంతో కొంత ఇవ్వయా అంటావు. అంటే 5 ఏళ్లలో నువ్వు 100 కోట్లు రికవర్ చేసుకోవాలి. అదేగా జరిగేది. అందుకని డబ్బు చాలా భయంకరమైంది. అవసరమే కానీ మన లక్ష్యం, మన ఉద్దేశం సరిగ్గా లేదనుకోండి, ఏమవుతుంది? డబ్బు మనకు యజమాని అయిపోతాడు. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. మనకు అవకాశాలు పోయినా పర్వాలేదు, కానీ డబ్బుకు మాత్రం మనం బానిసలం
కాకూడదు అస్సలు. కానీ ఇక్కడ డబ్బుతోనే ఏదైనా సాధించాలనుకున్నాడు. ఏదైనా సాధించవచ్చు అనుకున్నాడు సీమోను. కానీ పేతురు ఏమంటున్నాడు? నీ హృదయం సరిగ్గా లేదు, నీ డబ్బు నీతోనే అసలు ఎందుకు పనికి రాకుండా పోతుంది. బహుశా ఆ గారడీ చేసే సంపాదించిన డబ్బు అయి ఉంటుంది అది. అందుకనే మనం ప్రభువు నుంచి పొందుకునేది ఏదైనా సరే గమనించండి, చాలా నిజాయితీగా దాన్ని ప్రభువు కొరకే వాడాలి. అది ఏ తలాంతైనా కానివ్వండి కదా. ఎప్పుడైతే మనం దీన్ని వ్యాపారాత్మకంగా ఆలోచిస్తాం చూడండి, అప్పుడు ఆ తలాంతు పని చేయదు కదా. ఇంకంతకంటే ఘోరమైన అన్నీ మన మీదకు వస్తూ ఉంటాయి. అందుకని దేవుడు మనకిచ్చింది ఏదైనా సరే, ప్రార్థన చేయటమా, దేవుడు నీకు ఇచ్చిన కృప, ఓకే ఇచ్చి డబ్బు తీసుకొని చేయొచ్చు. బోధించటం, దేవుడు నీకు ఇచ్చిన కృప, బోధించు, డబ్బు తీసుకొని చేయదు. స్వస్థతలు చేయటం, దేవుడు నీకు ఇచ్చిన కృప, స్వస్థత ప్రార్థనలు చేయి, కానీ డబ్బు తీసుకొని చేయొద్దు. గమనించండి, సైమనీ అంటే అదే, డబ్బుతో దేవుని వరాలను కొనుక్కోవటం. అందుకని ఇటువంటి వ్యక్తి మనకు ఒక బుద్ధి కలిగించటానికే పరిశుద్ధాత్ముడు గారడీ సీమోను గురించి ఇన్ని వచనాలు రాయించి ఉంచాడు. గమనించండి, మనం కూడా యథార్థంగా దేవుడు మనకి ఏది ఇస్తే అది కదా. ప్రతి వ్యక్తికి ఏదో ఒక తలాంతు దేవుడు ఇచ్చే ఉంటాడు కదా, ఏదో ఒక తలాంతు. అది మనకు వచ్చిన సమస్య ఏంటంటే, మన తలాంతు మనం గుర్తించం, పక్కనోడి తలాంతు గుర్తించి అది మనకు కావాలనుకుంటాం. హోటల్లోకి వెళ్ళాక కూడా ఎదుటోడి ప్లేట్ చూస్తారు చాలామంది. అంటే ఆడేం తింటున్నాడో మనం అది. సగం మంది వాళ్ళు ఏం తినడానికి వెళ్ళారో తినరు. వాళ్ళు వెళ్ళే సమయానికి ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారో, ఏమి ఆర్డర్ చేస్తున్నారో అదే చేస్తారు. అంటే తోటోడు తొడగోసుకున్నాడని మనోడు ఎక్కడైతే కోసుకుందాం, మెడ కోసుకుంటే ఏమవుద్ది, ప్రాణాలే పోతాయి కదా. ఇప్పుడు అలాగే అయిపోయింది. పలానా వాడు అది చదివాడని మనం అదే, పలానా వాడు పలానా కాలేజీలో చదివాడని. నేను టీచింగ్ చేసే రోజుల్లో ఫస్ట్ క్లాసులో ప్రతి సంవత్సరం కొత్తగా చేరిన వాళ్ళని అడిగేవాడిని, నువ్వెందుకు చేరావు ఇది అంటే వాళ్ళకి మండిపోయేది. మా డబ్బు మా ఇష్టం, మేము ఫీజులు కట్టుకుంటాం, మేము చేరుతాం, నువ్వేమో అన్నట్టు చూసేవాళ్ళు. పైకి అంటారు కానీ ఎందుకు చేరావో తెలియాలి కదా. ఇప్పుడు నేను టీచర్ అయ్యాను, ఎందుకు అయ్యాను నాకు తెలియాలిగా కదా. నేను స్కూల్ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు నాకు తెలియాలి కదా. ఎందుకు పెట్టలేదు, వ్యాపారం చేయడం ఇష్టం లేక. అంటే స్కూల్ పెట్టిన వాళ్ళందరూ వ్యాపారం, అందులో డౌట్ లేదు, ఈ 5 సంవత్సరాలు ఇంకా ఎక్కువ వ్యాపారం చేసుకోవచ్చు. ఎందుకనంటే గేట్లు ఎత్తేస్తారు కాబట్టి. పిల్లల పేరుతో వ్యాపారం అన్నమాట ఇది కదా. ఫీజులను ఎవడు అదుపు చేయలేడు ఇంకా అస్సలు. గమనించండి, అందుకనే మనం ప్రభువు నుంచి పొందుకునే ఇది, దానికి ఒక ఉద్దేశం ఉండాలి. దాన్ని బట్టే మనం ప్రభువుని మహిమపరచగలం. ఆ రీతిగా ప్రభువు నుంచి పొందుకుందాం, ఆయన కొరకే వాడదాం, ఆయన్నే మహిమపరుద్దాం. అటువంటి కృప దేవాది దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఉదయకాల సమయంలో కొద్ది మాటలు ధ్యానించటానికి మీరు చూపిన కృపను బట్టి స్తోత్రాలు. రాజా, మీ నుంచి పొందుకున్న కృప మీ కొరకు వాడటానికి, మీ మహిమార్థమై వాడటానికి కృప చూపించండి, సహాయము చేయండి. విన్న మాటలు మా హృదయంలో భద్రపరచండి, నీరు కట్టి ఫలింపచేయండి. మీకే మహిమలు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మనందరం లేచి నిలబడినట్లయితే ఒక పాట పాడుతూ ఉండగా మన హృదయ